జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 19, 2024 బుధవారం. తిథి ద్వాదశి, ఉదయం 7:28 వరకు, తదుపరి త్రయోదశి. ఈ రోజు బుధ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:42 నుండి 8:53 వరకు. నక్షత్రం విశాఖ, సాయంత్రం 5:23 వరకు, తదుపరి అనురాధ. యోగము సిద్ధము, రాత్రి 9:12 వరకు, తదుపరి సాధ్యము. కరణం బాలవ, ఉదయం 7:28 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:44 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం సాయంత్రం 4:19. చంద్రాస్తమయం రాత్రి 3:42. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:47 వరకు. యమగండం ఉదయం 7:14 నుండి 8:52 వరకు. గుళిక కాలం ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. వర్జము రాత్రి 9:31 నుండి 11:10 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:03 నుండి 9:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. శుభ గడియలు సాయంత్రం 4:04 నుండి 5:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. జూన్ 19 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి, ఉదయం 7:28 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. నిర్జల ఏకాదశి పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 7:28 వరకు. ద్వాదశి తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ద్వాదశి తిథిని ఈరోజు కావాలనుకుంటే శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. బుధవారం ద్వాదశి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. తదుపరి వచ్చే శుక్లపక్ష త్రయోదశి కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు సాయంత్రం 5:23 వరకు ఉన్న విశాఖ నక్షత్రం మిశ్రమ నక్షత్రం. తదుపరి వచ్చే అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది, ఇది మంచి యోగం. స్కూల్లో పిల్లల్ని రీజాయిన్ చేయడానికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. జాయిన్ చేసే సమయానికి దుర్ముహూర్తం కలవకుండా చూసుకోవడం మంచిది. ఇంకా ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది.
శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు శుభ సమయాల్లో సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 11:05 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 11:05 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 11:05 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: నేషనల్ వాచ్ దినోత్సవం, తెలుగు సినీ దర్శకులు, మాటల రచయిత జంధ్యాల గారి జయంతి, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 19 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్ష. సింహరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. తులా రాశి స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి అదృష్టయోగం ఉంటుంది. మకర రాశి సంతోషంగా గడుపుతారు. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.